ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న 7 శనివారాల వ్రతం. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వ్రతం అట. చాలామంది చేస్తున్నారు. అయితే అది మనము ఒక 7 శనివారాల వ్రతం అనే కాదు నిత్యం చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతంలో బాగా ట్రెండింగ్‌లో ఉన్న చనివిడి దీపారాధనని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇవాళ చూసేద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం పిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని దాంట్లో కొంచెం ఆవు పాలు, ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. అందుకని ఆవు నెయ్యి వేసుకోవాలి. కొంచెం బెల్లం కూడా యాడ్ జేయాలి. ఎందుకంటే దేవుడికి వెలిగించిన ఆ జ్యోతుల్ని మనం కూడా తినాలి. అసలు పాడేయకూడదు. అందుకనే చిన్న చిన్నగా చేసుకొని దేవుడి దగ్గర పెడితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కొక్కటి ఇవ్వచ్చు. ఇలా ముద్దలా చేసుకోవాలి. ముద్దలా చేసుకున్న తర్వాత చేతిలోకి ఉండల్లా చేసుకోవాలి. ఉండల్లా చేసుకొని మనము పూరీలు లాటిస్తాం కదా! ఆ కర్ర తీసుకొని చేతిలో ఉండల్లా చేసుకున్న ఉండకి నెమ్మదిగా ఒత్తితే ఇలా ప్రమిదల్లా తయారైతాయనమాట. నెమ్మదిగా ప్రెస్ చేయాలి. బాగా గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతాయి. ఇలా చేతిలో అరచేతిలో పెట్టుకొని నెమ్మదిగా ఇలా ప్రెస్ చేయాలనమాట. కొంచెం కొంచెం ఉండలు తీసుకొని. పిండి సరిగ్గా రాకపోతే విరిగిపోతాయి. అందుకనే ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఇలా అయితే ప్రమిదల్లా చేసుకోవాలి. ఒక్కొక్కటి కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని ఒక్కొక్కటి కూడా ఇలా ప్రమిదల్లో చేసుకోవాలి. 7 ప్రమిదల్ని ఒక ప్లేట్‌లో పెట్టుకొని స్వామివారికి నామాలు కూడా పెట్టాలి కదా! అయితే స్వామివారికి ఇవి జ్యోతులు వెలిగిస్తాం కాబట్టి ఈ జ్యోతులకి నామాలు పెట్టాలనమాట. అప్పుడే అవి అందంగా కనిపిస్తాయి. ఒక్కొక్కటి తీసుకొని వీటికి నామాలు పెట్టాలి. ఒక చిన్న బౌల్‌లో కొంచెం కుంకుమ వేసుకొని లైట్‌గా వాటర్ ఏసుకొని ఇలా మిక్స్ చేసుకొని మనం నామాలు పెట్టాలి. ఆ నామం ఇంకా హైలైట్‌గా కనబడాలి అంటే ఇంకో బౌల్‌లో కొంచెం పసుపేసుకొని పసుపు నామం గూడా పెడితే ఇప్పుడు ఫైనల్‌గా అయితే చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఏడుకొండల వాడి నామాలు నీట్‌గా కనిపిస్తున్నాయి కదా! సో, ఇలా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ కూడా నేను పెడతా ఇంట్లో. ఒక 7 శనివారాలు వ్రతం చేసిన వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి శనివారం ఇలా పెట్టుకోవచ్చు. చాలా అందంగా కనబడతాయి. దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు ఇంకా అందంగా కనబడతాయి. నేనైతే ఇలా 7 దీపాలు దేవుడికి పెట్టా. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా! ఇలా పెడితే చాలా మంచిదని మా అమ్మ చెప్పింది. అందుకనే 7 దీపాలు పెట్టి ఆవు నేతితో వీటిని పెడితే ఇంకా మంచిది. ఈరోజు ఒక్కొక్క దీపం వెలిగిస్తుంటే ఏంటో తెలీదు ఎంత మంచి స్మెల్ వచ్చిందో. అంతేకాదు స్వామివారి దగ్గర ఒక 2 దీపాలు కలిసి వెలుగుతున్నట్టు నాకు షాడోలో కనిపించాయి. ఇంకా హ్యాపీ అనిపించింది. ఈ విధంగా చేసుకోండి ఈసారి మీరు కూడా మీ ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.